అండగా కదులుతున్న దాతృత్వం ఏపీజేఏసీ అమరావతి 120 కోట్ల భారీ కోటిచ్చిన కేంద్ర మంత్రి పెమ్మసాని స్పందిస్తున్న సంఘాలు పరిశ్రమలు దాతలు టీడీపీ నేతలు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే హృదయ వేదన పొంచి ఉన్న రకసుకో కార్డియోమయోపతి బాధితుల తీవ్ర భావోద్వేగాలు, గుండెపై ప్రభావం, ఆకస్మిక మరణాలు సంభవించే ప్రమాదం, నిరాశ్రయుల మానసిక చేయూత అవసరం, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తామంటున్న వైద్యులు. అంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు జనావాసాలు జలమయమయ్యాయి. ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బయటపడ్డారు. వరదల్లో ఇళ్లు నీట మునిగి సర్వస్వం కోల్పోయామని పలువురు దిగులు చెందుతున్నారు. భవిష్యత్తులో తాము సాధారణ జీవితం గడపగలమనే భయం సున్నిత మనస్కులను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ముంపు బాధితులను రకసుకో కార్డియోమయోపతి అనే ఆరోగ్య సమస్య వేధించే అవకాశం ఉంది. వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని సకాలంలో గుర్తించి తగిన చికిత్స అందించకపోతే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో దిగులుగా ఉండే బాధితులను గుర్తించి తగిన మానసిక చేయూతనివ్వాలి. ఇందుకోసం వారికి నిపుణులతో సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇప్పిస్తే చాలా వరకు కోలుకుంటారు. చికిత్స అవసరమైనటువంటి వాళ్ళని ఆసుపత్రిలో చేర్పించి 1-2 రోజుల పాటు కార్డియాలజిస్టుల పర్యవేక్షణ ఉంచితే సరిపోతుంది. ముఖ్యంగా వరదల్లో ఆప్తులను కోల్పోయిన వారు, కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయిన వారు, సర్వస్వం కోల్పోయిన వారిని గుర్తించి తగిన కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. భావోద్వేగాల నియంత్రణలోకి వస్తే కార్డియోమయోపతి ప్రమాదం తొలగిపోతుందని వైద్యులు చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే